మాదిరినండి, వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్. ఇవాల్టి మన టేస్టీ రెసిపీ ఏంటో చెప్పనా? రవ్వ ఇడ్లీ అండి. మినపప్పు అవసరం లేదు, ఇడ్లీ రవ్వ కూడా అవసరం లేదు, చిటికెలో చేసేసేయచ్చు. బిజీగా ఉన్న అమ్మలకి, వర్కింగ్ ఉమెన్స్కి చాలా యూజ్ అవుతుంది ఈ వీడియో. అసలు చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చినాయో. నేను ఒక ఇడ్లీ తుంపి చూపిస్తాను, మీరు చూద్దరు కానీ. చూడండి ఎంత ఈజీగా చేసుకోవచ్చో, టేస్టీ కూడా, పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు. అన్నట్టు ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా నుంచి మీకు రోజు కూడా ఇలాంటి ఈజీగా ఇన్స్టెంట్గా అయిపోయే రెసిపీస్ బోలెడు చెప్తూ ఉంటాను. ముందుగా స్టవ్ మీద ఒక 2 స్పూన్ల నెయ్యిని వేడి చేసుకోండి. మీ దగ్గర నెయ్యి లేకపోతే హ్యాపీగా నూనె అయినా వేసుకోవచ్చు. ఒక 10 జీడిపప్పుల్ని వేసుకొని దోరగా వేపుకొని ఈ జీడిపప్పుల్ని వేరొక కప్పులోకి తీసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఇదే నెయ్యిలోకి ఇక్కడ నేను ఒక చిటికెడు ఆవాలు, అలాగే ఒక పావు స్పూన్ దాకా మినపప్పు, అలాగే ఇంకొక పావు స్పూన్ దాకా పచ్చిశనగపప్పు, ఈ మూడింటిని కూడా వేసుకొని దోరగా వేగేలాగా వేయించుకోవాలి. చివరిగా ఒక పావు స్పూన్ జీలకర్రని, సన్నగా తరిగిన ఒక అంగుళం ముక్క ఉన్న అల్లం ముక్కని, చిన్న చిన్నగా తరిగిన ఒక పచ్చిమిరపకాయని కూడా వేసుకుందాము. ఇవన్నీ కూడా కలుపుకుంటూ దోరగా వేగేలాగా వేపుదాము. ఇప్పుడు మనం దీంట్లోకి ఏం చేయాలంటే ఒక కప్పు బొంబాయి రవ్వని వేయాలండి. ఇక్కడ రవ్వ వేసే ముందు మనం ఫ్లేమ్ని లోకి అడ్జస్ట్ చేసుకోవాలి. లోకి అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మనం రవ్వను వేసుకుంటే మాడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు రవ్వని అన్ని వైపులకి తిప్పుకుంటూ దోరగా వేగేలాగా వేయిద్దాము. నేను తాలింపులో కరివేపాకు వేయటం మర్చిపోయాను, అందుకని ఇప్పుడు వేస్తున్నాను. ఒక 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకోండి. ఇంకొకసారి రవ్వలోకి బాగా కలిసేలాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసి దీని మొత్తాన్ని కూడా వేరొక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇప్పుడు ఇవి మనం ఇన్స్టెంట్గా తయారు చేసుకుంటున్నాం కాబట్టి ఇడ్లీ, ఈ పిండి మనకి పుల్లయటానికి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. మన ఇంట్లో మిగిలిపోయిన మజ్జిగ ఉంటాయి కదా, ఆ మజ్జిగని కొంచెం కొంచెంగా కలుపుకుందాము. పుల్లటి మజ్జిగ తాగలేం కదా, కానీ ఇలాంటి రెసిపీస్ చేసుకుంటే ఎక్సలెంట్గా ఉంటుందండి టేస్ట్. మీరు నైట్ టైం ఈ ప్రాసెస్ అంతా తయారు చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ హ్యాపీగా ఇడ్లీ చేసేసుకోవచ్చు, టైం సేవ్ అవుతుంది. పిండి ఇలా కలిపిన తర్వాత దీని మొత్తానికి సరిపడా ఒక స్పూను ఉప్పుని, పావు స్పూను కన్నా తక్కువ వంట సోడాని కూడా వేద్దాము. అప్పటికప్పుడు చేసుకుంటున్నాం కాబట్టి ఇడ్లీ పొంగవండి, అలాగే సాఫ్ట్గా కూడా ఉండవు వంట సోడా వేయకపోతే. ఇలాగా ఇంకొకసారి అంతా కలిపేసి ఇంకొన్ని మజ్జిగ పోసుకొని దీని మీద మూత పెట్టి ఒక అరగంట అయినా ఖచ్చితంగా నాననివ్వాలి. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా కలుపుకొని దీని మీద మూత పెట్టేసి అరగంట సేపు వదిలేద్దాము. అరగంట తర్వాత తీసి చూస్తే మనకి పిండంతా కూడా రవ్వని పీల్చేసుకొని ఉంటుంది, టైట్గా అయిపోయింది. ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీ మళ్ళీ ఇంకొన్ని మజ్జిగ పోసుకొని అడ్జస్ట్ చేసుకుందాము. పిండి ఈ విధంగా జారుడుగా ఉండాలండి. నార్మల్గా మనకి ఇడ్లీ పిండుకుంటుంది కదా, సేమ్ అదే కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ ఇడ్లీలని ఇంట్రెస్టింగ్గా ఎలా వేసుకోవాలో చూద్దాము. ఇందాక ముందుగా మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పులు ఉన్నాయి కదా, ఆ జీడిపప్పుల్ని ఇక్కడ నేను ఇడ్లీ పాత్రలోకి పెడుతున్నాను. మీరు ఇడ్లీలు వేసే ముందు ఒక్కసారి ప్లేట్లని కడగండి ఉత్త వాటర్ తోటే. మీరు ప్లేట్కి నెయ్యి, నూనె అందరూ రాస్తూ ఉంటారు కదా ఈజీగా రావటానికి, అదంతా ఏమీ అవసరం లేదు. మీకు చివర్లో ఇడ్లీ ఎలా తీసుకోవాలో నేను చెప్తాను. దానిపైన కొంచెం క్యారెట్ తురుముని వేస్తున్నాను, పిల్లలు ఇంట్రెస్టింగ్గా తింటారు, కలర్ఫుల్గా కూడా ఉంటుంది. ఇప్పుడు దీని మీదకి మనం రవ్వ పిండి మొత్తాన్ని కూడా నెమ్మదిగా ఒక్కొక్క ఇడ్లీకి ప్లేస్ చేసేసుకుందాము. ఇడ్లీ స్టాండ్లోకి పెట్టేసి ఇడ్లీ పాత్ర అడుగున ఒక గ్లాసున్నర దాకా నీళ్ళని వేసుకొని ఈ ఇడ్లీ స్టాండ్ మొత్తాన్ని నిదానంగా ఇడ్లీ పాత్రలోకి పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు ఉడకనిద్దాము. 10 నిమిషాల తర్వాత మనం పాత్రను తీసి చూస్తే చూడండి ఇడ్లీ అన్నీ కూడా ఎంత చక్కగా ఉడికినాయా లేదా అని ఎలా చెక్ చేసుకోవాలంటే చేతులకి తడి అంటుకొని ఇలాగా మనం ముట్టుకుంటే రవ్వ ఏమీ అంటుకోకపోతే ఇడ్లీ పర్ఫెక్ట్గా ఉడికినట్టు. ఇప్పుడు ఈ ఇడ్లీలని ప్లేట్ నుంచి ఎలా ఈజీగా తీసుకోవాలో ఒక చిన్న టిప్ చెప్తాను చూడండి. పాత్ర నుంచి తీసిన తర్వాత
చిన్న కప్పులోకి వాటర్ని తీసుకొని మనకి ఏ స్టీల్ షాప్లో అయినా ఇలాంటి చిన్న హస్తాలు ఉంటాయండి. మనం అన్నం వడ్డించుకునేటప్పుడు ఎలాగ హస్తాలు ఉంటాయి అలానే ఇడ్లీ తీసుకోవటానికి కూడా చిన్న చిన్న హస్తాలు దొరుకుతాయి. ఆ హస్తంతో మనం తీయాలన్నమాట. ప్రతి ఇడ్లీకి కూడా నీళ్ళల్లోకి ముంచిన తర్వాత హస్తాన్ని నిదానంగా కార్నర్స్ నుంచి రౌండ్గా తిప్పి తీయాలి. అప్పుడు మీకు అస్సలకి దానికి అంటుకోకుండా ప్లేట్కి నీట్గా వస్తాయి. ఇడ్లీ అన్నీ కూడా షేప్ కూడా కరెక్ట్గా ఉంటుంది. చూసారా, ఇన్స్టెంట్గా ఈజీగా ఎంత బాగా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ చేసేసుకున్నాం. బయట ఎక్కువ కొనుక్కోకుండా అన్ని ఇంట్లో ఉన్న వాటితోటే ఇంటిల్లపాది తక్కువ ఖర్చులోనే మనం టిఫిన్ రెడీ చేసేసుకోవచ్చండి. ఎంతో హెల్తీ కూడా కదా. అన్నట్టు మీకు వీడియో నచ్చిందా? ఈ రెసిపీని ఏదన్నా చట్నీతో గనక మీరు తింటే అద్భుతంగా ఉంటుంది. వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయటం, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయటం. ఇట్లాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం రోజు నేను పెడుతూనే ఉంటానండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ కొత్తగా పెళ్ళిళ్ళు అయిన వాళ్ళకి, బ్యాచిలర్స్కి నా వీడియోస్ని షేర్ చేయండి. వాళ్ళకి ఎంతో యూజ్ అవుతాయి. మీకు కూడా ఏమన్నా కొత్త రెసిపీస్ చూడాలంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్ బాయ్.